హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మరి టాపిక్ అని చెప్పొచ్చు. డబుల్ యాటర్స్ అనేది జరగబోతుంది. మరి మ్యాచ్ నెంబర్ 3కి అయితే వచ్చేస్తే మరి ఈ మ్యాచ్ అనేది చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద అయితే మరి హైప్ బటన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే పాయింట్స్ అనేది ఇస్తాను. నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మొత్తం మీద ముందుకైతే వెళ్తే ఎవరెవరికి ఏంటంటే రాయల్స్ వర్సెస్ ఈక్వడా అనేది అయితే జరగబోతుంది. ఈక్వడా అనేది హోమ్ గ్రౌండ్ గానే ఇక్కడైతే ఆడబోతుంది. పిచ్ రిపోర్ట్ ఎలాగుంది ఏంటంటే బౌలింగ్ ట్రాక్ గానే మనం చెప్పొచ్చు. మరి ఇక్కడ ఎక్కువగా బౌలింగ్ ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంది. టాస్ అనేది చాలా కీలకంగా నాకు అనిపిస్తుంది. మరి ఇక్కడ రికార్డ్ చూసుకొని 2-2 కూడా రాయల్స్ అనేది గెలిచింది. ఇప్పటి వరకు కూడా ఈక్వడా అనేది ఒక బోని కూడా ఈ జట్టు మీద అయితే కొట్టలేదని మనం చెప్పొచ్చు. మరి పిచ్ ఎలా ఉండబోతుంది అంటే అనేది నాకు ఇక్కడ రికార్డ్స్ అనేది చూస్తే 150 వరకు కూడా ఉంది యావరేజ్. మరి సెకండ్ యావరేజ్ 142 ఉంది. చేజింగ్ అయితే 173. మరి ఈ హైయెస్ట్ స్కోరింగ్ కూడా 174 ఉంది. మరి చాలా వరకు కూడా నాకు తెలిసినంత వరకు కూడా 150, 160 కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది చేజింగ్లో అయితే. కానీ 130, 140 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చేజింగ్లో చాలా ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఇక్కడ బలవాళ్ళలో చూసుకుంటే రాయల్స్ చూసుకుంటే మరి డీకాక్ ఉన్నాడు. చాలా వరకు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. దానికి తక్కువ కూడా లేడు. మరి అయితే కింగ్ ఉన్నాడు. చాలా బెటర్ కింగ్ అని చెప్పచ్చు. కింగ్ అండ్ డీకాక్ అవుట్ చేయాలి ఓపెనర్గా అవుట్ చేయకపోతే దాన్ని దాటి వేరే విధంగా అనేది ఉంటుంది. మరి అయితే పోవెల్ వెరీ ఇంట్రెస్టింగ్. కెప్టెన్సీ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి అయితే చెప్పాలి. మరి ఆల్ని వెరీ ఇంట్రెస్టింగ్. మంచి బౌలర్గా మనం చెప్పచ్చు, ఆల్రౌండర్గా మనం చెప్పాలి. మరి ఓజీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా వరకు కూడా మరి బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేయగలడు. చాలా పర్ఫెక్ట్గా మనం చెప్పచ్చు. మరి అయితే ఐపీఎల్లో చాలా పర్ఫెక్ట్గా అయితే రాణించాడు అనేది మనం చెప్పచ్చు. శామ్యూల్స్ అయితే అటు ఆస్ట్రేలియా బౌలర్ చాలా ఎక్సలెంట్గా మరి చెప్పచ్చు. మరి రూథర్ఫర్డ్ మరి చూడకూడదు హాట్ హిట్టింగ్స్ అనేది మనం అందరూ చూస్తాం. యంగ్ వెరీ ఇంట్రెస్టింగ్. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా ఎక్సలెంట్గా మరి అయితే ఉంది. ఎంయూరయ్యం స్పిన్నర్లో చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఎలా చూసుకుని చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి ఈక్విటీ ఎలా ఉందంటే మొన్న చెప్పాను అనాలిసిస్లో ఏసీడీసీటీ అంటే ఒకసారి రాణిస్తే ఒకసారి పట్ అనేది అయిపోద్ది. ఇక్కడ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరి బౌలింగ్లో చూసుకున్నాం మరి యావరేజ్గా అనిపించిన బ్యాటింగ్లో పూర్గా మనం చెప్పచ్చు. ఒకడు అనేది రాణించాడని మనం చెప్పచ్చు. మరి బ్యాటింగ్ బౌలింగ్ అనేది కవర్ చేసుకుంటే చాలా బెటర్ అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఓసోమ్ని కానీ ఆలిన్ విషయంలో కానీ మరి ఆండ్రూ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి జాకబ్ నుండి కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. జేమ్స్ సీలింగ్ ఇలా చూసుకొని చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ అనేది వస్తే చాలా మంచిది. మరి ఏమన్నా మార్పులకి శ్రీకారం చుడతారంటే ఒక 2-3 మార్పులకి అయితే చుట్టచ్చు. అంటే స్పిన్నర్ని తీసుకునే అవకాశం ఉంది, గ్రీన్ని తీసుకునే అవకాశం ఉందేమో నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరికి తీస్తారు ఏంటనేది పక్కన ఉంచితే కొంచెం అయితే మార్పు అనేది కనిపించాలి. ఖచ్చితంగా సరే పర్ఫెక్ట్గా రాణిస్తే చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా మరి అనాలిసిస్లోకి 2 కూడా చూసుకున్నా విరిజట్లు కూడా రాయల్స్ చాలా బలంగా అయితే ఉంది. గెలిచే టీం కూడా రాయల్స్ అనేది నాకు అనిపిస్తుంది. మరి ఏం చేస్తుంది ఏంటని చూడాలి. మరి కమ్బ్యాక్ ఇస్తుందా లేకపోతే ఏంటని చూడాలి. మరి ఈక్వా అదే కంటిన్యూ అవుతారా లేకపోతే ఏంటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోండి. మీ అనిల్ మీ సింగ్ పాపా.